ఎవరికన్నా గొప్పవాడెవరు అంటే స్వామి హనుమయ్యే. ఆయనంత వేగం కలవారు లేరు, ఆయనలా దూకగలిగిన వారు లేరు, ఆయన లాంటి బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు లేడు, ఆయన లాంటి శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు లేడు, ఆయన అంత తెలివైన వాడు లేడు, ఆయనంతటి విద్వాంసుడు లేడు, ఆయన అంతటి వాక్యజ్ఞుడు లేడు, ఆయనలా మాట్లాడగలిగినటువంటి వాడు లేడు. ఇన్ని శక్తులు ఆయన యందు కేంద్రీకరింపబడి ఉన్నప్పటికీ కూడా తన పైన ఉన్నటువంటి వాడు తనతో సమానుడు కాని తనకన్నా తక్కువ వాడే అని తనకి తెలిసిన్నప్పటికీ కూడా ఆయన ప్రభువైనటువంటి కారణం చేత గౌరవించడం అనేటటువంటి మాట నిజంగా స్వామి హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఇవాల్టి రోజు వర్తమాన కాలంలో ఉన్నటువంటి సమాజంలో అసలు ఒక ఉద్యోగం చేసేటప్పుడు పైవారిని